హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా, ఎటొచ్చి నేనే బాగలేదు ఎందుకంటారా? మరి ఈ వీడియో చూస్తున్నారు, మరి కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకున్నారా? లేదు. అబ్బే, ఎలా అయితే మరి నాకు దెబ్బేసేస్తున్నారు మీరు. మరి ఎవరైతే కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి ఈ వీడియోకి లైక్ కూడా కొట్టండి. ఎవరు బాబు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహోహో, అంబటి రాంబాబుకు పోటీగా ఓ ఆడలేడీ వచ్చేసింది. పోటీ అంటే ఏదో అనుకునేరో, రాంబాబు చేసే సాంబరాలకు పోటీ కాదు, స్వామి భక్తికి పోటీ. అదే జగన్ ఫోటోను గుండెలకు దగ్గరగా ఓ బ్యాడ్జీలాగా ఎప్పుడు అంబటి పెట్టుకుంటా ఉండటం చూసాం. సరే, జగన్ ప్రసారం చేసుకోవాలంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ వైసీపీలో కామనే అనుకున్నాం, కానీ ఆయన్ని చూసి ఓ బుల్లితెర యాంకరమ్మ కూడా ఇమిటేట్ చేసేసేలా ఉంది. చీర పవిటి మీద జగన్ ఫోటో ఎట్టేసుకుని దర్శనం ఇచ్చింది యాంకర్ శ్యామల. ఈ మధ్య జగన్ ఏదో గట్టిగా క్లాస్ వీగాడని, గెట్ అవుట్ అని అరిశాడని తాడేపల్లి ప్యాలెస్ లో గొసగొసలు అయితే వినిపించాయి. దాన్ని ఎఫెక్ట్ ఏమో కానీ శ్యామల కోసం అంత మేకప్ తగ్గించి జగన్ బిళ్ళ ఎట్టుకుని వచ్చింది. ఏం చెబుతుందో ఇందాం రండి. ఇదిగో $1 శ్యామల, నీ బాధ ఏందో చెప్పు. వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి పనులు, వైఎస్ఆర్సీపీ హయాంలో తెచ్చినటువంటి ప్రాజెక్టులకి ఎలా అయితే మేము తెచ్చాము అని క్రెడిట్ చోరీ చేసుకుంటున్నారో, అలాగే సేమ్ టు సేమ్ ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. నిన్న మహానాడు వేదికలో అది క్లియర్ గా కళ్ళకు కట్టినట్టు కనిపించింది. అయినా అసలు మీ రాజకీయ జీవితం అంతా కూడా ఇలాగే కొనసాగుతోంది. ఎంతసేపు క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీ చోరీ, ఆయన మరణానికి కారణమయ్యారన్న విమర్శల మధ్య ఈ రోజున సడన్ గా ఆయన మీద గౌరవం పెరిగిపోయి చెప్పులేసిన సంగతి కూడా మర్చిపోయి ఆయన మీద ఈ రోజు ఆయన మా తాతగారు అంటూ దండలేసి దండాలు పెడుతున్నారు. ప్రజలు ఏవి మర్చిపోరు, ప్రజలు అన్ని గుర్తుపెట్టుకుంటారు. నువ్వు $1 శ్యామలవి కాదు, పావళ శ్యామల కన్నా దారుణంగా మారిపోయేమైందమ్మా. స్క్రిప్టులో దమ్ము లేకపోతే సూపర్ స్టార్లు, మెగాస్టార్లు కూడా ఏమీ చేయలేరని నీకు తెలీదా? సినిమానే మనిషివి. ఇదిగో ఆ మాత్రం తెలియకపోతే అట్ట ఇంత వీక్ స్క్రిప్ట్ రాసుకుని వచ్చి చదివేస్తే సరిపోతుంది. అయినా వాళ్ళ తాత జయంతి రోజు వాళ్ళు దండలేయకూడదా? మరి మీ మహానేత జయంతి వర్ధంతి రోజున అందరూ వచ్చేసి తెగ పొర్లు దండాలు ఎట్టేస్తారు. అది డ్రామా కాదా? తల్లిని చెల్లిని తరిమేసిన జగన్ రెడ్డి తండ్రికి నివాళులు అర్పించడం ఏంది వింత కాకపోతేను? సర్లే, ఏంది మీ పార్టీని కొత్త పేరుతో నామకరణ మహోత్సవం చేశారట కదా, దాని సంగతి ఏందో పాలు చెప్పు. గొడ్డలి పార్టీ అని మాట్లాడుతున్నారు. గొడ్డలి పార్టీ ఎవరిదండి? ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరు హత్య రాజకీయాలు చేస్తారు? ఎవరు మనుషుల్ని చంపేస్తారు? ఇందులో అనుమానం ఏముంది? గొడ్డల పార్టీ అంటే మీదే కదా. కొత్తగా మీరే రాపా రాపా అంటూ నామకరణం చేసుకున్నారుగా, నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? పరిటాల రవిని చంపింది ఎవరో మీరేగా. అంతెందుకు బాబాయిని గోడలతో లేపేశారు కాబట్టి కదా మీకు పార్టీ గోడల పార్టీ అని మంచి పేరు వచ్చింది. అన్నీ ఇట్ట మర్చిపోతే అట్ట శ్యామలమ్మాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూలంకుషంగా, చాలా నిశితంగా, వివరంగా ప్రతి ఒక్కటి వివరించిన తర్వాత మీరు ఇన్నాళ్లు చేసినవన్నీ అబద్ధపు విమర్శలు అన్న విషయం ఈ రోజున కొత్తగా ఓటు హక్కు రాబోయే న్యూ ఓటర్ కి కూడా క్లియర్ గా అర్థమైంది. క్లియర్ గా తెలుసుకున్నారు ఈ రోజున యూత్ అంతా కూడా. నిజంగా జరిగింది ఇది అన్న విషయం మన జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా వివరించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది. నిజంగా మీ మనస్సాక్షికి అట్లీస్ట్ నిజాయితీగా ఉండి నిజం చెప్పండి. ఎవరివండి హత్య రాజకీయాలు? ఎన్టీఆర్ గారి మరణానికి కారకులు ఎవరు? ఎన్టీఆర్ గారి మరణానికి వంగవీటి రంగా గారు ఎలా చనిపోయారు? మల్లెల బాబ్జీ గారు ఎలా చనిపోయారు? పింగళి దశరథరామ్ గారు ఎలా చనిపోయారు? రాజారెడ్డి గారు ఎలా చనిపోయారు? చివరికి వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన హంతకులు కూడా ఈ రోజున ధైర్యంగా రోడ్డు మీద ఎలా తిరగలుగుతున్నారు? మీ అండదండ వల్ల కాదా? చెప్పినోడు ఓ వేదాంతి, నువ్వు ఓ సిద్ధాంతి. మరి చూడు చల్లని శ్యామల, సజ్జల ఏదో రాసిచ్చాడనుకో, అట్ట టేజ్ మీద పాడతా తీయగా ఎపిసోడ్ ముందు స్క్రిప్ట్ చదివినట్లు చదవటమేనా? ముందు వెనక చూసుకోవాలి కదా. బాబాయిని లేపేసిన బాధలో జగన్ ఏదో మతి తప్పిన గతి తప్పి మాట్లాడుతూ ఉంటే నువ్వు కూడా ఆ రాగమే వాడితే ఎట్ట శ్యామల? అబ్బే, బొత్తిగా నీకు సబ్జెక్ట్ ఏమీ తెలియదు అనిపిస్తుంది. సరే, అధికార ప్రతినిధిగా నువ్వు తీసుకునే పేటీఎం డబ్బులకి అదే శాలరీ న్యాయం చెయ్యాలని తాపత్రయం తప్ప నిజాలు మాట్లాడకపోతే అట్ట.
నువ్వు చెబుతున్న మీ ఉమ్మడి తాత రాజారెడ్డి 100 మందిని పొట్టనెట్టుకున్నాడు. ఆయన ఏదో స్వతంత్ర సమర యోధుడు అనుకుంటా ఉన్నావా? ఏంది కర్మ? ఫ్యాక్షనిస్టు జగన్ ఎవరిని నంది అంటే వాళ్ళు నంది అయిపోతారా? ఆయన బ్యాక్ చరిత్రలో నందులు లేవు, అన్ని పందులే. సచివాలయ ఉద్యోగులు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగులు 100 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆ ఆత్మహత్యల కారకులు ఎవరు? మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో October 2nd, 2019 దేశంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒకటే రోజున 1,20,000కి పైగా సచివాలయ ఉద్యోగాలు రిక్రూట్ చేశారు. దిస్ ఇస్ ద ఆల్ టైమ్ రికార్డ్. ఇండిపెండెన్స్ తర్వాత మన దేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సచివాలయ ఉద్యోగుల్ని October 2nd, నేను డేట్ కూడా చెప్తున్నాను, October 2nd, 2019 1,20,000 ఉద్యోగాలు రిక్రూట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 100 మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. యువకులు వాళ్ళందరూ కూడా, ది యంగ్ జనరేషన్. దానికి కారకులు ఎవరు? మీరు కాదా? ఏందేంది సచివాలయ ఉద్యోగులు 100 మంది ఆత్మహత్య చేసుకున్నారా? ఈ వార్త సాక్షిలో కూడా నేను చదవలేదు సుమా. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు సూసైడ్ నోట్ రాస్తారు కదా, సరే ఓ 100 మంది రాయలేకపోవచ్చు, కనీసం సగం మంది అంటే నువ్వన్న 100 మందిలో 50 మంది అయినా ఫలానా నామకరణం ఆత్మహత్యలు చేసుకుంటున్నాను అని సూసైడ్ నోట్ రాశారా? మరి నేను రైతుల ఆత్మహత్యలు విన్నాను, ప్రేమికుల ఆత్మహత్యల గురించి కూడా విన్నాను, కానీ ఈ సచివాలయం ఉద్యోగుల ఆత్మహత్యల మాటే వినలేదు. ఒకసారి రికార్డులు పట్రా చూసి అప్పుడు కానీ నమ్మను నేను. పట్రా రికార్డులు అట్టుకొస్తే అప్పుడు చూసి నమ్ముతాను. స్త్రీ శక్తి అంటే సభలో చప్పట్లు కొట్టడం కాదు, సభలో చప్పట్లు కొట్టడం కాదండి స్త్రీ శక్తి అంటే. నిజమైన స్త్రీ శక్తి ఎలా ఉంటుందో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. మీలాగా మాటలు చెప్పి ఆగిపోలేదు. ప్రతి ఇంట్లో ఒక నమ్మకాన్ని కలిగించారు ఆయన. అది నిజమైన స్త్రీ శక్తి అంటే. మహిళల గౌరవం పోస్టర్లలో కాదు, పాలనలో చూపించాలి అని ప్రూవ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మరొక్కసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను నేను. మహిళా సాధికారత అంటే నిజంగా ఏంటో చేసి చూపించింది మహిళా పక్షపాతి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన ప్రభుత్వంలోనే మహిళలకు నిజమైన సాధికారత కలిగింది. దేశంలో మరెవ్వరూ చేయని విధంగా మహిళలకి అధికారం, ఆర్థిక బలం, సామాజిక గౌరవం ఇచ్చారు. మహిళలకి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు, వరుసగా హోమ్ మినిస్టర్ పదవులు ఇచ్చారు, ఎమ్మెల్యేలుగా, అలాగే చిన్న చిన్న పదవులు, మున్సిపల్ చైర్మన్ పదవులు, జెడ్పీ చైర్మన్ పదవులు, ఇలా వీటిల్లో కూడా మహిళల్ని భాగస్వామ్యం చేసుకున్నారు ఆయన. ఎప్పుడు చూడు జగన్ భజన భజన భజన, ఓ జగన్ భజన. ఇది తప్ప నీకేం రాదా శ్యామల? నిజంగా అంత గొప్పగా అన్ని గొప్ప పనులు చేస్తే అంత చేతగా ఎందుకు ఓడిపోయాడు చెప్పు? ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా 11 సీట్లకు పడిపోయిన జగన్ మూసేస్తా ఉన్నావు చూడు. మిమ్మల్ని చూస్తే నాకు నవ్వు ఆగడం లేదు. చూడు డాలర్ శ్యామల, మహిళలకు పదవులు ఇచ్చినట్లే ఇచ్చి సకల శాఖ మంత్రి సజ్జల గారి చేతిలో కీలు బొమ్మల్లా ఉండడమే మహిళా సాధికారతనా? చాలు చాలే అమ్మ, పెద్ద సేప వచ్చావు. ముందు ఆ సాధ్యాలను స్క్రిప్ట్ పక్కగా రాసి పంపించమను, లేదంటే ఇదిగో ఇట్టాగి శాఖ భజన చేసుకోవాల్సి వస్తుంది. అర్జెంటుగా ఎమర్జెంటుగా ముఖానికి పోగొట్టు పూసే జిడ్డు పడుతూ ఉంది. ఇక బయలుదేరు, ఎల్లిరా శ్యామలా, ఎల్లిరా.